ఎపిసోడ్ రివ్యూ చాలు చేసే ముందట ఒక చిన్న రిక్వెస్ట్. మనకి ఇంకో ఛానల్ ఉంది, పనికొచ్చే ముచ్చట. ఈ పనికొచ్చే ముచ్చట ఛానల్లో మార్నింగ్ 6 o'clockకి షెడ్యూల్ చేసి పెట్టిన ఒక మంచి వీడియో ఉంటుంది, చూసే ప్రయత్నం చేయరు. సమాజంలో పెరుగుతున్న క్రైమ్ రేటు పెరగడం ఒక ఎత్తు అయితే దాని క్రుయాలిటీ లెవెల్ ఘోరంగా పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఏ న్యూస్ విన్నా కానీ మనసు కలిసిపోతుంది, అంటే అట్లా పిండేసినట్టు అవుతుంది, బాధ అనిపిస్తుంది. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కొంత రీసెర్చ్ చేసి ఒక మంచి వీడియో చేసిన, బాగుంటుంది వీడియో. అండ్ దాన్ని నేను కాపీరైట్ ఫ్రీగా క్రియేటివ్ కామన్స్లో పెట్టిన ఎవరైనా ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎట్టబడితే అట్లా వాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో. ఎందుకంటే అది మ్యాక్సిమం పీపుల్కి అసలు ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, దాని వెనకాల రీజన్స్ ఏముంటాయని నాకు అనిపించినాయి, నేను అనుకున్నాయి కొన్ని పాయింట్స్ పెట్టిన, అవి షేర్ చేసుకోవడానికి వీలుగా కాపీరైట్ ఫ్రీగా పెట్టిన. ఒక్కసారి ఆ ఛానల్ని, ఆ వీడియోని చూసే ప్రయత్నం చేయరు. దాని లింక్ నేను కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతా, ఓకేనా? చూడు రిజరా. అట్నే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి, అట్నే వీలైతే హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టి ఆలనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని నోటిఫికేషన్లు వస్తాయి. నోటిఫికేషన్ అసలు అత్తలేదు ఎంత చేసినానంటే ఒక్కసారి ఆ ఆలనే సింబల్ని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకోర్రి, ఓకేనా? సరే, కంటిన్యూ చేద్దాం. అట్నే ఒకసారి మన వెబ్సైట్ని ఒకసారి టచ్ చేసి చూడుర్రి, అందులో ఏమున్నాయో చూడుర్రి, ఏమున్నాయో చెక్ చేయరు. ఆ తర్వాత ముచ్చట, ఆ తర్వాతది ఆర్డర్ పెట్టకపోయినా www.swatipigils.com. రైట్, కంటిన్యూ చేద్దాం. ఇవాళ ఒక మంచి ఎపిసోడ్ అయ్యి ఉండేది. ఒకవేళ లవ్ గురు రాకపోయి ఉంటే, ఏందన్నా లవ్ గురు వస్తే ప్రేమతో నింపేసిండు, ప్రేమలో ముంచేసిండు అంటావు, ఇవాళ ఎందుకు కొత్తగా లవ్ గురు రాకపోతే మంచిగుండు అంటున్నావు? అదే కదా మీ ఫీలింగ్, చెప్తా, అక్కడికే వస్తాను. ఇలా మహేష్ కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాడు. అంటే వాళ్ళకి నిన్న శ్రీముఖి పోయేటప్పుడు ఒక ముచ్చట మీకు సపరేట్గా మాట్లాడితే మీరంతా ఓర్రి, మీరు కాయిన్లు దాచిపెట్టుకోపోర్రి, మీ కాయిన్లు జాగ్రత్త అని చెప్పేలాగానే వాళ్ళంతా కాయిన్లు దొంగతనం చేసే పనిలో ఉండి మొత్తం ఆగమాగంలో ఉన్నారు. అండ్ మహేష్ శాండ్రా వాళ్ళని సపరేట్గా ఉంచేసరికి వాళ్ళందరికీ వీళ్ళకి ఏదో పవర్ ఇచ్చిర్రు, వీళ్ళ దగ్గర ఏదో పవర్ ఉంది, వీళ్ళ దగ్గర ఏదో ఉంది అని డౌట్ స్టార్ట్ అయింది. సో ఆ డౌట్ ఉంది కాబట్టి ఆ డౌట్ వల్ల మొత్తం వీళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటే మహేష్ కూడా జరంత అనుమానం లుక్కులు ఇచ్చుడు, తెల్లారి లేచినాక అదో డౌట్ ఇదో డౌట్ వేసుకుంటా వీళ్ళు డిస్క్వాలిఫై చేద్దాము అని చెప్పి అటు ఇటు తిరగడము, ప్రతి దగ్గర ఒక డౌట్ క్రియేట్ చేయడానికి మాట్లాడడం, సీక్రెట్గా పోయి ఏదో ఒకటి చేసి, అంటే కొంత ఫన్ జనరేట్ చేసే, లేదంటే కొంత కంటెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో మన్ను పోసే ప్రయత్నం లవ్ గురు, మన ప్రేమ గురువు చేసిండ నా ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అఫ్కోర్స్ వాళ్ళకి చాలామందికి పాపం వాళ్ళకి ఆడడానికి స్కోప్ దొరుకుతలే, అన్యాయం జరిగిపోతుంది అన్న ఫీలింగ్ అనేది, పాపం అనేది వస్తుంది మనకి. రియాలిటీ షోలలో ఎవరికైనా అన్యాయం జరుగుతుంది అన్న ఫీలింగ్ వచ్చిందంటే వాళ్ళ మీద సింపతి అనేది స్టార్ట్ అవుతుంది. సింపతి అనేది చాలా బలమైన ఆయుధం ఇటువంటి రియాలిటీ షోలలో. అఫ్కోర్స్ ఇది సెమీ రియాలిటీ షో అనుకో. అయితే ఇట్లాంటి సింపతి వచ్చిన పర్సన్కి ఏదో స్కోప్ దొరికిందిరా అయ్యా అనే లోపు ప్రేమ గురువు వచ్చి నువ్వు ఆగు నేను మాట్లాడతానడుగో ఒక గంటన్నర వేసుకున్నాడు. అంటే మనకు చూపించిందో 20 నిమిషాలు చూపించారు, కానీ అబ్బా ఇట్స్ బోరింగ్. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్న ట్రస్ట్ ఇష్యూస్ గురించి, మీ మధ్యలో ట్రస్ట్ పోయిన సంఘటన ఏందో రాయమని చెప్పారు. అట్నే మీ మధ్యలో నమ్మకం కలిగి బలంగా బంధం నిలబడడానికి, అంటే మనం ఇల్లు కట్టుకోవాలంటే బేస్మెంట్ ఎంత కావాలనో, ఎంత స్ట్రాంగో, ఎంత ఇంపార్టెంటో నమ్మకం అనేది కూడా అసలు ఇంపార్టెంట్. అది ఎక్కడ మొదలైంది అని చెప్పి ఇద్దరిని అడిగాడు. కాదబ్బా, ఇప్పుడు ఎన్ని రిగ్రెట్లు ఉంటాయి, ఎన్ని పంచాయతీలు ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో? 24 పంచాయతీలు, 63 పంచాయతీలు అవసరం లేదు, ఒక పంచాయతీ చాలు. ఎన్నిసార్లు లొల్లైనా మళ్ళీ గదే పాత పంచాయతీ ముంగటేసుకొని మాట్లాడుకుంటారు. షష్టిపూర్తి కపుల్ దగ్గర కూడా పంచాయతీ అవుతుందంటే, నాకు పెళ్ళైన ఫస్ట్ వంతు నువ్వేం చేసినావు తెలుసా, గట్టన్నావు గిట్టన్నావు, మీ అమ్మ ముంగట పెట్టుకొని నన్ను గిట్లన్నావు, ఇదే ఈ సొల్లు పంచాయతీ, సోది పంచాయతీ అనిపిస్తుంది. పెద్ద ఇంటెలెక్చువల్ పంచాయతీలు కనిపించాయి. ఉత్త సిల్లి పంచాయతీలు ఉంటాయి, కానీ గవ్విటినే బట్టి డ్రాగ్ చేసి ల్యాగ్ చేసి గుంజి పెట్టడం అనేది ఒక ఆనవాయితీగా వచ్చే ఆచారం, గదే ఉంటుంది. వీళ్ళకి ప్రతిసారి పిలిచి నమ్మకం ఏంది, నమ్మకం పోయింది, ట్రస్ట్ ఏంది అంటే ఊరికి అడుగుతాంటే ఏడికెళ్ళొస్తే వాళ్ళ దగ్గర పాయింట్స్. అదే ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉంటాయి ఇంట్లో, ఏముండయి, అదే సర్ఫ్ ప్యాకెట్, అదే పాల ప్యాకెట్ పంచాయతీలే ఉంటాయి. లేదంటే ఎవరైనా అమ్మాయి మాట్లాడింది, ఎవరైనా అబ్బాయి మాట్లాడిండు, తెలియకుండా ఎట్లా మాట్లాడాను, గీసొంటి ఉంటాయి. ఇక నటరాజ్ మాస్టర్ లాంటి వాళ్ళు వెరీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అటు కొన్ని అంటే అన్యూజువల్ థింగ్స్ జరిగినవి కూడా ఉన్నాయి. నీతు గారు గ్రేట్ అని చెప్పుకోవాలి. అందరి దగ్గర నుంచి తోడుతాంటే వెళ్తే ఎంత తోడుతావు, ఆల్రెడీ నీళ్ళు అయిపోయినారా పోయి అంటే మళ్ళీ ఇంకొక అంటే బోర్ ఎత్తనే ఉన్నాడు అన్నట్టుగా ఉన్నది ముచ్చట. నాకు వెళ్ళేది నచ్చలే. ఇసుకల వాళ్ళ నమ్మకం గురించి రాసి తుడిపేసి, బండ మీద సాగు బీజు పెట్టి రాసి పక్కన పెట్టేసి, మీ భారాన్ని దించి బాయిలో పడే అంటే ఆడ భారాలు ఏమి కనబడతలేవు. ఏదో ప్రేమ పావురాల్ని పట్టుకొని భారాలు ఆరాలు తీస్తా అంటే అడికెళ్ళి దొరుకుతాయి, నెవర్. సరే, ఎపిసోడ్ ఎట్లుంది
ఓకే. నాట్ బ్యాడ్. కానీ గుడ్ ఎపిసోడ్ అయ్యేది కాలేదన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ స్టార్టింగ్ ఏం జరిగిందంటే ఒక టాస్క్ జరిగిందబ్బా! అంటే రాత్రేమో పంచాయతీలు జరిగినాయి. తెల్లారి టాస్క్ జరిగింది. మీన్‌వైల్ జాను, బాను, వసంతి, కళ్యాణ్ వీళ్ళ మధ్యలో ఈ స్ప్లిట్, స్టీలు అనేది ఒకటి ఉంది కదా! అందరూ మామూలుగా స్ప్లిట్ అన్నారు కానీ ఒక కళ్యాణ్ మాత్రం స్టీల్ అన్నాడు కదా! ఈ ఎఫెక్ట్ ఎట్లుండబోతుంది అనేది వీళ్ళ డిస్కషన్స్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు వసంతి రిగ్రెట్ అయితుంది. మనం అనవసరంగా స్టీల్ అని పెట్టుకున్నాం. స్ప్లిట్ అని పెట్టుకుంటే అయిపోయేది అని బాధపడుతుంది ఇప్పుడు. కానీ అప్పుడే ఆ నిర్ణయం తీసుకుంటే బాగుండేది. కళ్యాణ్ మాత్రం ఆలోచిస్తలేడు. ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం కదా అన్న సెన్స్‌లోనే ఉన్నాడు. అతని నుంచి ఎటువంటి ఎక్స్‌ప్రెషన్ అయితే అస్తలేదు. తెలవక తీసుకున్నాడేమో, శ్రీముఖి కన్‌ఫ్యూజ్ చేసిందేమో అని మనం అనుకున్నాం కదా! అంటే ఆఫ్‌కోర్స్ ఈరోజు ఎపిసోడ్ చూస్తే క్లారిటీ వస్తదని కూడా మనం అనుకున్నాం. సో, క్లారిటీ వచ్చింది. వాళ్ళకి తెలుసు, గేమ్ అర్థమైంది. వచ్చిన పాయింట్స్ బాను, జాను కాకుండా మాకే వచ్చేటట్టుగానే అనుకుని స్టీల్ అని తీసుకున్నారు ఆప్షన్. స్టీల్ అని వాళ్ళు చాలా క్లారిటీతోటి తీసుకున్నారు. కన్‌ఫ్యూజన్ ఏం లేదు. శ్రీముఖి కన్‌ఫ్యూజ్ చేస్తేనే మ్యానిపులేట్ అయిపోయిండంటే అయిపోతాడు. అయిపోయే రకం మనిషే మనోడు. కొంచెం ఉబ్బే రకమే. శ్రీముఖికి ఫ్రెండ్స్ అంటాడు. ఇది కొంచెం ఉన్నది. అట్లా కొంచెం మ్యానిపులేట్ అయిండు. కానీ దాన్ని కొంచెం ఫెరోషియస్ ఫిలాసఫికల్ ఒక ఫీలింగ్‌తో, ఒక ఎక్స్‌ప్రెషన్‌తో కవర్ చేస్తా మనం మొత్తం ఆల్ఫా మెన్ అన్నట్టుగా ఉంటాడు. కానీ మొత్తం కన్‌ఫ్యూజ్ అయిండులే. కానీ ఇప్పుడు నాలుక కరుచుకొని ఏం లాభం అన్నట్టుగా కనబడతాడు మనిషి. కానీ జాను, బాను మాత్రం ఘోరంగా హర్ట్ అయ్యేటట్టున్నారు దీని తర్వాత. ఎందుకంటే జాను లిటరల్లీ ఒకవేళ వాళ్ళు స్టీల్ అని రాస్తే కనుక నాకు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకం పోయినట్టు అనిపిస్తుంది. ఫ్రెండ్షిప్ అని ఎక్కడి దాకా వచ్చినాం. ఒకవేళ దేవుని దయ వాళ్ళు స్టీల్ అని రాయొద్దు, స్ప్లిట్ అని రాయాలి. రాస్తే కనుక అంటే రాయడం ఇన్ ద సెన్స్ చూపిస్తే కనుక స్ప్లిట్ అని సెలెక్ట్ చేసుకుంటే మనకి లైఫ్ లాంగ్ ఒక మంచి ఫ్రెండ్స్ దొరికినట్టు, అట్లనే నాకు ఒక మంచి అన్న, నీకు ఒక మంచి దోస్తు దొరికినట్టు అవుతుంది అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. పాపం వాళ్ళ నమ్మకాన్ని బాయిలో వారేసినట్టు అయిపోయాయి. ఘోరంగా హర్ట్ అవుతారు. ఇది మాత్రం అనిపిస్తుంది. వాళ్ళు గెలిచినా గెలవకపోయినా. కానీ ఇంకొకసారి నమ్మరు కదా. ఇంకొకసారి వామ్మో కళ్యాణ్, వసంతి వాళ్ళతో కలిసి ఆడద్దు అన్న సెన్స్ అందరికి వస్తుంది. రైట్, సరే. ఇక మిగతా అన్ని మాట్లాడుకుందాం. దాని ఫటాఫట్ చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పటికి 6 నిమిషాలు తిన్నా కదా, ఇక మీద నేను ఫాస్ట్గా ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తా. ఓపెనింగ్ మనకి టోకెన్స్ దొంగతనం పంచాయతీతోటి చాలైంది. సంధ్య, బ్రిట్టో వాళ్ళు ఉన్నారు కదా, సంధ్య వాళ్ళు వచ్చేసి వసంతి కళ్యాణ్ వాళ్ళ రూమ్ ప్యారడైజ్లో ఉన్నారు కదా, ప్యారడైజ్ దాంట్లోకి వచ్చింది సంధ్య. బ్రిట్టో రాలేదు, సంధ్య వచ్చింది. అయితే ఆల్రెడీ అందులో జాను, బాను కూడా ఉన్నారు. అయితే అందులోనే సోనియా కూడా ఉంది. అయితే మనకి ఎడిటింగ్లో పెద్ద మిస్టేక్ ఏంటంటే జాను, బాను, వసంతి, కళ్యాణ్ వాళ్ళంతా రూమ్లో ఉన్నప్పుడు సోనియా అండ్ సంధ్య వాళ్ళు వచ్చిర్రు అని అంటే దానికంటే ముందు వాళ్ళు ఏమైనా ప్లాన్ వేసుకొని వచ్చిరా, స్కెచ్ చేసుకొని వచ్చిరా, వాళ్ళ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి కొట్టేద్దాం, చేయాలి నేను పోతున్నా అని చెప్పి ఏమైనా అనుకున్నారా, మాట్లాడుకొని వచ్చిరా, ట్రిగ్గర్ చేద్దాం, ఏదన్నా చేద్దాం అని చెప్పి అనుకొని వచ్చిరా అనేది చూపిస్తే బాగుంటుంది. ఎడిటర్స్ ప్లీజ్ దయచేసి కన్సిడర్ చేయండి. ఇప్పుడు షూటింగ్ అయితే చేయలేరు కానీ ఎడిటింగ్ చక్కగా చేసుకోవచ్చు కదా, కొంచెం చేయండి. అంటే అక్కడ ఏం జరిగిందో తెలియదు. చక్కగా ఏమో లోపలికి వచ్చింది, బాత్రూంలోకి పోయింది, బాత్రూంలో ఎత్తుకుతున్నా అంటే వాష్రూమ్ పోతున్నా అన్నట్టుగా పోయి ఆ తర్వాత డోర్ లాక్ చేసుకోవడం, వీళ్ళంతా లొల్లి పెట్టడం, పంచాయతీ జరగడం. ఒకవేళ బాను సడన్గా ఒక మాట అన్నాడు, ఏమైనా ఫిజికల్ అయితే మాత్రం అనొద్దు, ఇప్పుడే చెప్తున్నా అని అన్నాడు. అనగానే అక్కడ ఉన్న శూన్య అంటాం, ఎందుకన్నా అంటాం, టచ్ చేసి చూడండి అంటుంది. ఇప్పుడు కళ్యాణ్, వసంతి వాళ్ళ రూమ్లోకి వచ్చి జాను, కళ్యాణ్, వసంతి టీమ్ అప్ అయి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ కాయిన్స్ని కొట్టేయడానికి వచ్చి వాళ్ళ రూమ్లోకి వచ్చి వాళ్ళ బాత్రూంలోకి వచ్చి తలుపులు వేసుకున్న తర్వాత రుబాబ్సే అంటే మీరు కాయిన్స్ పట్టుకొని పోతుంటే మాత్రం మేము చూస్తూ ఊకోమని అన్ని బాను అన్న డైలాగ్కి వాళ్ళ మీదకి రుబాబుగా అంటాం, ఎందుకనం టచ్ చేసి చూడండి అని చెప్పి బిల్డప్ కొట్టడం అనేది కరెక్ట్ కాదనిపించింది. కొంచెం ఇక్కడ వసంతి బాగానే డీల్ చేసింది. ఎందుకు మేము టచ్ చేయాలి, టచ్ చేసి చూడు అని అంటున్నావు, ఎందుకు టచ్ చేయాలంటే ఆయన అంటుండు కదా ఫిజికల్ అయితే మాత్రం అంటున్నాడు కదా, ఏం చేస్తారంట అని సోనియా అన్నది. అంటే వసంతి ఉండి అవుతుంది, ఎందుకు ఫిజికల్ కాదు, ఇప్పుడు మీరు కాయిన్స్ తీసుకొని పోతూ ఉంటే మేము చేతులు కట్టుకొని కూర్చుంటామా, అవుతుంది ఫిజికల్ అనగానే సోనియా ఉండి కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి, ఫిజికల్ అయితే ఏమనొద్దు అని ఎట్లా అంటాడు ఆయన అంటే నేను అనేది అని బాను స్టార్ట్ చేసిండు. ఫిజికల్ అయినాం అని మీరు అనొద్దు ఫిజికల్ అయితే, ఎందుకంటే మీరు కాయిన్స్ తీసుకుపోతుంటే మేము ఆపుతాం, తీసుకుంటాం అనే పాయింట్ అన్నాడు. అంటే కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి అనే పాయింట్కి ట్రిగ్గర్ అయింది వసంతి. ఏం మాట్లాడుతున్నావు అట్లా, ఏంటి సోనియా కామన్ సెన్స్ అదంతా మాట్లాడకు సోనియా, అవన్నీ మాట్లాడకు అన్నట్టు. సోనియా అంటది, మీరు చెయ్యందే మేము అనం కదా, మీరు ఫిజికల్ అయితేనే మేము ఫిజికల్ అయినామని అంటాం, లేకుంటే అనంగా అంటే వీళ్ళు దొంగతనం చేసుకుంటా ఉంటే వాళ్ళు ఫిజికల్ అయితే ఫిజికల్ అయినరు అని అంటారట. దీనికి ప్రియాంక జైన్ ఖతర్నాకంగా మాట్లాడింది. నాకు ఇట్లాంటి విషయాలలో ప్రియాంక జైన్ సూపర్ అనిపిస్తుంది. ఏమన్నా తెలుసా, ఇక్కడ మీరు బాయ్స్ని ట్రిగ్గర్ చేసి లేదంటే బాయ్స్ మీదకి పోయి గైస్ దగ్గరికి పోయి ఫిజికల్ అయ్యేటట్లు ప్రయత్నం మాత్రం చేయకండి. ప్రయత్నం చేసిన తర్వాత ఉమెన్ కార్డు మాత్రం యూజ్ చేయొద్దు అని చెప్పింది. ఉమెన్ కార్డు తీసుకురావద్దు. ఇక్కడ మీరే వాళ్ళ రూమ్లోకి పోయారు, మీరే వాళ్ళని ట్రిగ్గర్ చేసారు. ఆ సెన్స్ అంటే అన్ని డైలాగులు చెప్పలేదు కానీ అట్టెట్టంటావు నువ్వు ఉమెన్ కార్డు అని, నువ్వు తీస్తున్నావు ఉమెన్ కార్డు అని చెప్పి సోనియా అంటుంది, సంధ్య అంటుంది. సోనియానే మెయిన్గా. అరే కాదబ్బా, ఇప్పుడు
ఒకవేళ ఇది కావాలని చేసిర్రు అని అంటే సోనియా అండ్ సంధ్య వాళ్ళు కావాలని చేశారు అంటే సంధ్య నవ్వుతుంది కానీ సోనియా సీరియస్ టోన్లోనే ఉంది. ఆ తర్వాత సోనియా ఇదే పాయింట్ని తీసుకుపోయి సిద్ధు దగ్గర కూడా ఇదే పాయింట్ చెప్పింది. ఏమన్నది, ఫిజికల్ అయితే ఏం అనడానికి లేదు అని అంటాడు, సీరియస్గా మాట్లాడుతున్నాడు అని, అంటే కళ్యాణ్ ఎట్లా కొట్టిండి తెలుసా, డోర్ కొట్టే విధానం అదా, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అంటే ఆమె సీరియస్గానే ఉంది. సంధ్య ఫన్ చేసింది. సంధ్య అందరితోటి, సంధ్య అందరినీ రారాపోర కొడుతుంది, సంధ్య అందరికంటే చిన్న పిల్ల, సంధ్య అందరినీ రారాపోర కొడుతుంది, కళ్యాణ్ని రారాపోర కొడుతుంది, భానుని రారాపోర కొడుతుంది, అందరినీ అట్లా కాదురా ఇట్లా కాదురా అంటుంది. సరే ఈ రా అక్కడ మనకి గొడవ అయినప్పుడు రా అనొద్దు అని చెప్పి భానుతోటి కూడా పంచాయతీ అయింది, గుర్తుంది కదా నిన్న టాస్క్లో. సో ఇక్కడ ఈ పంచాయతీ అంతా అవుతుంటే అక్కడ సోనియాని ఫస్ట్ అంటే బయటకు వచ్చే కంటే ముందే, ప్రియాంక జైన్ చెప్పే కంటే ముందే సోనియాని లోపల లాక్ చేసారు. వసంతి కళ్యాణ్ని తీసుకుని లోపలికి వచ్చింది. అప్పటికి కళ్యాణ్ లేకుండా కళ్యాణ్ తీసుకుని లోపలికి వచ్చింది. ఇట్లా సంధ్య వాష్రూమ్లోకి పోయి అక్కడ మన లగేజ్ని అంతా ఎతుకుతూ ఉంది అని అంటే కళ్యాణ్ కోపం వచ్చి డోర్ని పట్ట కొట్టి రా అని అంటే, బయటికి రా అని అంటే సోనియా ఉండి రావద్దు, నువ్వు అక్కడే ఉండు, రావద్దు, అస్సలు రావద్దు, నువ్వు బయటకే రావద్దు అని అంటుంది. అరే వాళ్ళని ఇంకా ట్రిగ్గర్ చేస్తూ ఉంది సోనియా, ట్రిగ్గర్ చేస్తూ ఉంది. ఆ తర్వాత సోనియాని లాక్ చేశారు. సోనియా లాక్ చేసిన తర్వాత బయట నుంచి సిద్ధు అట్టెట్లా లాక్ చేస్తారని లొల్లి పెడతాడు. అట్టెట్లా లాక్ చేస్తారు అమ్మాయిని, అట్టెట్లా లాక్ చేస్తారు అని చెప్పి అంటే ఇట్లా జరిగింది మామ, అందుకే లాక్ చేసిన అని చెప్పి కళ్యాణ్ చెప్తా ఉంటాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇదంతా బాగానే ఉంది. కళ్యాణ్, భాను, జాను, వసంతి వీళ్ళంతా ఫైట్ చేస్తున్నారు, అంత మంచిగా అనిపించింది. కానీ కళ్యాణ్, వసంతి వాళ్ళు భాను, జానుకి స్టీల్ అని పెట్టడం అనేది కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. పాపం భాను ఇంత అంటే ట్రై చేస్తున్నాడు వాళ్ళ కాయిన్స్ ప్రొటెక్ట్ చేయడానికి కానీ అన్నిటికి కానీ, మనది అనుకొని ట్రై చేస్తుంటే వీళ్ళు ఆల్రెడీ స్టీల్ అని పెట్టుకున్నారు కాబట్టి వసంతి తర్వాత బాధపడ్డది అన్నట్టు. ఇదంతా చూసిన తర్వాత పాపం 100% ఆయన ఇస్తున్నాడు, అయినా కానీ మనం ఇట్లా చేసినాం అనేది ఆయన ట్రస్ట్, ఆయన నమ్మకాన్ని మనం పోగొట్టుకుంటున్నామేమో అన్న ఫీలింగ్ వస్తుంది, మనం మిస్టేక్ చేసినాం అన్నట్టుగా అనుకుంటుంది అన్నట్టు తర్వాత అనుకుంటుంది. సో ఇక ఆ తర్వాత సంజయ్ బయటకు వస్తుంది. ఏంటి నాకు వాష్రూమ్ వచ్చింది, వెళ్ళాను, నా ఇష్టం, నేను పోతానంటే ఈ రూమ్లోకి ఎందుకు వచ్చి వాష్రూమ్ పోతాను, నా ప్యారడైజ్కి వచ్చి నువ్వు వాష్రూమ్ పోవడానికి ఏంది అని అంటే, నేను ఎక్కడైనా పోతాను, నా ఇష్టం, ఎవరు అడగడానికి ఉంది, నాకు అడగడానికి లేదన్నట్టుగా అట్లా మాట్లాడుతూ పోయింది అన్నట్టు. నవ్వుకుంటే అంటే అట్లా అనుకుంటా బయటకు వచ్చింది. ఆ తర్వాత ఫుల్ నవ్వుకుంటా టైం పాస్ చేస్తాను అన్నట్టు. ఆ తర్వాత ఇక బయటకు వచ్చినాక ప్రియాంక జైన్ మళ్ళీ వాళ్ళ జోలికి పోయి ఫిజికల్ అయ్యారు అని చెప్పి మాత్రం ఇట్లా ఉమెన్ కార్డ్ అది యూజ్ చేయొద్దు, అది కరెక్ట్ కాదన్నట్టుగా మాట్లాడారు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ మనం వేరే వాళ్ళకి తీసుకోవచ్చా అని అంటే, తీసుకోవచ్చు లేదు నాకైతే తెలియదు, కానీ నేనైతే ఎథిక్స్ని దాటి ఆడను, రాంగ్గా ఆడే ఉద్దేశం నాకు లేదంటే నాకు కూడా లేదని శివ అంటాడు. అవసరం లేదు తీసుకోవడం అన్నట్టుగానే మాట్లాడతాడు. ఆ తర్వాత కళ్యాణ్ అక్కడ సీరియస్ అవ్వడం ఇదంతా చూసిన తర్వాత ఇటు గట్టిగా కొట్టిందని చెప్పుకుంటా ఉంటారు. ఇప్పుడు ఈ గ్యాప్లో తరికెట్టి తత్తాయి. శ్రీమికి వచ్చి ఇక మీ దగ్గర ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, నటరాజ్ మాస్టర్, నీతు అండ్ అంజలి పవన్ మీ దగ్గర 8 పాయింట్స్ ఉన్నాయి, అదే 8,000 టోకెన్స్ ఉన్నాయి. నూకరాజ్ అండ్ ఆసియా, ప్రియాంక జైన్, శివ్ మీ దగ్గర 17,000 టోకెన్స్ ఉన్నాయి. సోనియా, సిద్ధు, బ్రిట్టో, సంధ్య మీ దగ్గర 7,000 టోకెన్స్ ఉన్నాయి. అండ్ వసంతి, కళ్యాణ్ అండ్ భానుజాను వీళ్ళ దగ్గర 8,000 టోకెన్స్ ఉన్నాయని చెప్పింది. నెక్స్ట్ గేమ్ మనం పోతున్నాం అని చెప్పింది. అయితే నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే, నెక్స్ట్ గేమ్కి మీరు ఎంత పెడతారు అని అడుగుతాను శ్రీముఖి. నెక్స్ట్ గేమ్కి ఎంత పెడితే అంత లాస్ అన్నట్టే కదా. ఒకవేళ మన కంటెస్టెంట్ గెలిచినా మనకి సపరేట్గా వచ్చేది లేదు. ఇప్పుడు వీళ్ళ దగ్గర 10,000 కాయిన్స్ ఉన్నాయి, 10,000 టోకెన్స్ ఉన్నాయి. 10,000 టోకెన్స్లలో మన పర్సన్ మీద 1,000 రూపాయలే పెడితే మిగతా వాళ్ళంతా 1,000, 2,000 పెడితే మన పర్సన్ గెలిస్తే మిగతా వాళ్ళందరి పైసలు వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ మనం 5,000 పెడితే మిగతా వాళ్ళు 2,000 పెడితే వాళ్ళు 2,000 పెట్టిన పైసలు మనకు వస్తాయి తప్ప మన 5,000 పెట్టిన దానికి ఏమైనా అడిషనల్గా బెనిఫిట్ ఉందా? లేదు కదా. అట్లాంటప్పుడు మనం ఎంత తక్కువ పెడితే అంత బెటర్ కదా. ఇప్పుడు ఆల్రెడీ 3,000 పెట్టిన వాళ్ళు ఇప్పుడు 1,000 పెడితే ఇంకా నయ్యం. ఒకవేళ మనం ఓడిపోయినా కానీ మన దగ్గర ఎక్కువ టోకెన్స్ ఉంటాయి. లేదు లాస్ట్లో అందరికంటే ఎక్కువ టోకెన్స్ మిగిలిపోయి ఉంటే, వాళ్ళు గెలవకుండా ఉండి వాళ్ళ దగ్గర ఎక్కువ టోకెన్స్ మిగిలిపోయి ఉంటే కనుక ఆ టోకెన్స్ అన్నీ కూడా గెలిచిన వాళ్ళకి వస్తాయన్న రూల్ ఏమైనా పెట్టిరా? పెట్టలేదు కదా. అట్లాంటప్పుడు ఇదంతా దండంగా ముచ్చరు కదా. అంటే గేమ్స్ ఆడిస్తారు కానీ ఒక లాజిక్ ప్రకారంగా ఆడిస్తున్నట్టుగా లేదు. నిజంగా మీరు ఎక్కువ టోకెన్స్తో లాస్ట్కి వస్తే, మీ దగ్గర ఎక్కువ టోకెన్స్ ఉండి మీరు అన్ని గేమ్లో ఆడకపోయి ఉంటే కనుక వాళ్ళు ఓన్లీ గెలిచిన వాళ్ళకి మాత్రమే ఎక్కువ పాయింట్స్ వస్తాయి, మిగతా ఎవరెవరి దగ్గర అయితే ఎక్కువ టోకెన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ తక్కువ పాయింట్స్ వస్తాయని చెప్పి పెట్టిరా? లేదు కదా. ఎక్కువ బెట్ చేయాలని పెట్టిరా? లేదు కదా. మీ దగ్గర 2 టోకెన్స్ అంటే 2,000 టోకెన్స్ మాత్రమే ఉన్నాయి లాస్ట్ గేమ్కి వచ్చేసరికి. ఇంకొకరి దగ్గర 3,000 టోకెన్స్ ఉన్నాయి, ఇంకొకరి దగ్గర 4,000 టోకెన్స్ ఉన్నాయి అని అంటే, 4,000 టోకెన్స్ ఉన్నోనికి తక్కువ పాయింట్స్, 3,000 టోకెన్స్ ఉన్నోనికి కొంచెం ఎక్కువ పాయింట్స్, 2,000 టోకెన్స్ ఉన్నోనికి ఇంకా ఎక్కువ పాయింట్స్ అని పెడితే వాళ్ళు ఎక్కువ బెట్ చేసిన దానికి అందం. ఇక్కడ ఏముంది, తక్కువ బెట్ చేసుకుంటే నయ్యం కదా, మిగులుతాయి కదా. ఇలా ఈ పాయింట్స్ ఎట్లా ఇస్తారనేది ఒక లెక్క చెప్పలే, ఓ పత్రం లేదు, ఏమీ లేదు. ఏదో ఫ్లూక్లో ఆడిచ్చేస్తారు, అది నడిచిపోతాం నీకు అంతే. సరే నెక్స్ట్ గేమ్ ఇంటెలిజెన్స్ బేస్డ్ గేమ్, సూడోకు కైండ్ ఆఫ్ గేమ్.
ఈ గేమ్లో ఆడడానికి తెలివైన వాళ్ళు రావాలి అని అంటే అంజలి వాళ్ళ టీం నుంచి ఒకళ్ళ టీం నుంచి అంజలి, ఒకళ్ళ టీంలో నుంచి ప్రియాంక, ఒకళ్ళ టీంలో నుంచి వసంతి, ఇంకో టీంలో నుంచి సంధ్య వచ్చింది. ఇక్కడ అందరూ ఓకే, కానీ వసంతియే. ఎందుకంటే వసంతికి ఇంటెలిజెన్స్ అనేది అంటే చెప్పలేము, వేరే వాటిలలో ఉండొచ్చేమో కానీ ఈ గేమ్లో లేదు. మిగతా వాళ్ళందరికీ ఈ గేమ్ తెలియకపోయినా తెలుసుకుని ఆడారు. వసంతికి మాత్రం తెలియలేదు, అర్థం కాలేదు, ఆడలేకపోయింది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సుడోకు కైండ్ ఆఫ్ గేమ్. మీకు ఐడియా ఉందా సుడోకు? 9 ఉంటాయి కదా, మనం 1 నుంచి 9 వరకు రిపీట్ కాకుండా పెట్టాలి. నిలువులో అడ్డంలో రెండిట్లలో కూడా 1 నుంచి 9 వరకు 1 నుంచి 9 వరకు రిపీట్ కాకుండా కావాలి. మళ్ళీ ఏ లైన్లో కూడా అది మ్యాచ్ కాకుండా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి. అవునా కదా? ఏ లైన్లో లేకుండా చూసుకోవాలి. అదే మన గేమ్. అయితే ఇక్కడ 1 నుంచి 4 వరకే 1 2 3 4 1 2 3 4 అంతే. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఒక లైన్లో 2 పెట్టారు, ఒక లైన్లో 3 పెట్టారు, ఒక లైన్లో 2 పెట్టారు, ఒక లైన్లో 3 పెట్టారు. 4 మనకి ఎన్ని 6 నెంబర్లు కావాలి. 1 2 3 4లా 6 నెంబర్లు కావాలి. అంటే ప్రతి ఈచ్ నెంబరు ఎన్నిసార్లు ఉంటుంది? 4 టైమ్స్ ఉంటుంది. 4 టైమ్స్ ఉంటుంది. జస్ట్ మనకి ప్రతి నెంబరు 4 టైమ్స్ కావాలి. అక్కడ ఆల్రెడీ ఉండగా మనకు 6 నెంబర్లు కావాలి అన్నప్పుడు మన దానిలో ఏ నెంబర్లు మిస్ అయినాయి, ఏ నెంబర్లు అంటే ఏ నెంబర్లు తక్కువ ఉన్నాయి. 1లు 2 ఉన్నాయనుకో మొత్తం కలిపి, ఇంకో 2 కావాలి. 2లు 3 ఉన్నాయనుకో ఒకటే కావాలి. 3లు 3 ఉన్నాయనుకో ఒకటే కావాలి. 4లు 2 ఉన్నాయనుకో 2 కావాలి. జస్ట్ ఆ క్యాలిక్యులేషన్ వేసుకొని మనకి ఎన్ని 4లు కావాలి, ఎన్ని 2 కావాలి, ఎన్ని 1లు కావాలి, ఎన్ని 3లు కావాలని చెప్పి పోయి ఎత్తుక్కుంటే ఈజీగా అవుతుంది. అక్కడ గడ్డి ఉన్నది, ఆ గడ్డిలో నెంబర్లు పడేసి గడ్డి కప్పేసి అందులో ఏరుకోవాలి. అదొకటి అక్కడ పోయి తలిగేయాలి, హుక్కులకు తలిగించి సూడోకు ఫినిష్ చేయాలి. ఇందులో ప్రియాంక చాలా ఫాస్ట్గా చేసింది, అంజలి కూడా చాలా ఫాస్ట్గా చేసింది. టక్కన అర్థం చేసుకుని గేమ్ ఆడారు. వసంతి 1వ నెంబర్ని తీసుకుపోయి ఫస్ట్ లైన్లోనే 2 సార్లు పెట్టేసింది. ఎట్లయితుంది? అది రాంగ్ కదా. మళ్ళీ 1 కోసం ఎతుకుతూనే ఉంది. ఎక్కడికి వెళ్ళదు కదా. ఫస్ట్ అంజలి ఫినిష్ చేసిన తర్వాత ప్రియాంక ఫినిష్ చేసింది. ఫస్ట్ ఫినిష్ చేసిన వాళ్ళకి మార్కులు అంటే టోకెన్స్ ఇంకా మీద వాళ్ళకి ఉండే అనుకో. ఆ తర్వాత సంధ్య ఫినిష్ చేసింది. ఆ తర్వాత వసంతి ఫినిషే చేయలేదు. నాకు ఒకటే దొరకలేదు అంటే, నువ్వు 1వ లైన్లోనే 2 సార్లు పెట్టినావు కదా అమ్మ అని అంటే, అందుకే నాకు ఒకటి దొరకలేదు, అందుకే ఎత్తుకుంటూ ఉండేసరికి అంటే ఆ గేమ్ అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ ఇంటెలిజెంట్ కైండ్ ఆఫ్ గేమ్స్కి ఈమెను పంపకుండా జాను వచ్చి ఉంటేనో లేదంటే ఇంకెవరైనా వచ్చి ఉంటే బాగుండేది. రైట్. ఆ తర్వాత అంజలి గెలిచింది. ఆమెకి మొత్తంగా పెట్టారు కదా, మనిషికి 2,000 పెట్టారు. 8,000 ఉన్నాయి. 8,000 అంటే ఆల్రెడీ ఇందులో వీళ్ళే 2,000 కదా. ఆల్రెడీ వాళ్ళకి 8,000 ఉండే, అందరికెళ్ళి 2,000 పెట్టారు. అక్కడ 6,000 అయినాయి. ఇక్కడ వీళ్ళకి 8,000 వచ్చినాయి. అంటే అందులో 2,000 అటు కలుపుకుంటే ఏముంది, మొత్తం ఆడి తిప్పి ఇటు తిప్పి వాళ్ళకి 14,000 అయినాయి మొత్తం. దట్స్ ఇట్. 14,000 వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక్కడ వచ్చిన 6,000, అక్కడ ఆల్రెడీ ఉన్నాయి 8,000, 14,000. రైట్. నెక్స్ట్ ప్రియాంక జైన్ చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఇది నా గేమ్, నేను గెలవాల్సిన గేమ్, గెలవలేకపోయినా అని బాధపడుతుంది. ఎందుకంటే తను కొంచెం ఇంటెలిజెంట్ కదా, టాస్క్లో కూడా బాగా పర్ఫామ్ చేయగలిగే మనిషి కదా. పర్ఫామ్ చేయలేకపోయినందుకు బాధ అనిపించింది ఆమెకి. అనిపిస్తుంది ఆడగలిగిన ఆట ఆడలేకపోయినప్పుడు బాధ అనిపిస్తుంది. ఒక నెంబర్ దొరకక బాగా టైం పట్టింది. ఎందుకు అని అంటే అంజలి డిస్కషన్లో మనకు అర్థమైంది ఏంటంటే వసంతి అన్ని నెంబర్లు దగ్గర వేసుకున్నదట. అన్ని దగ్గర వేసుకుని గడ్డి కాపేసుకుని అక్కడక్కడనే తిరుగుతుందట. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆమెకి నెంబర్లన్నీ కలెక్ట్ చేసుకోవడం వచ్చింది, కానీ ఏ నెంబర్ ఎక్కడ తలిగేయాలి, ఏ నెంబర్లు మనకు కావాలి అనే పాయింట్ ఆమెకి ఎలగలేదు పాపం. అది మెయిన్ మైనస్. ఎందుకంటే ఒక నెంబర్ 3వ నెంబర్ సంజయ్ దగ్గర ఉంది. ఆమె కావాల్సింది ఏంది, ఇంకొక 1 కాదు, 1 పైనే ఉంది. 1 తీసి కింద పెట్టాలి, ఆ కింద పడ్డ 3 తీసుకుపోయి అటు పెట్టుకోవాలి. అది చేయలేకపోయింది. సో ఆమె అట్లా చేసిందని చెప్పి డిస్కషన్ చేస్తారు. ఇక సోనియా సిద్ధు వాళ్ళు మహేష్ శాండ్రాకి ఏదో పవర్ ఉంది, ఖచ్చితంగా ఏదో పవర్ ఉంది అని చెప్పి డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మజా ఉంటుంది అన్నట్టు గేమ్ అంటే ఆటలో. మహేష్ శాండ్రాకి పవర్ ఉంది అని చెప్పి అంటుంటారు. వాళ్ళని అడిగే ఏదో పవర్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర మనం రిక్వెస్ట్ చేసి తీసుకోవాలి, అడిగి తీసుకునేది ఏదో పవర్ ఉంది వాళ్ళకి అని చెప్పి వీళ్ళు డిస్కషన్ చేస్తారు. అందరూ మనిషికి సపరేట్ డిస్కషన్స్ ఉన్నాయి, అవన్నీ గమ్ముతున్నాయి. అయితే జాను బాను డిస్కషన్ చూపించారు కదా, నేను ఇంతమంది చెప్పిన చూడు ఫస్ట్లో. వాళ్ళు స్టీల్ అని రాసుంటారంటావా అని అడిగింది జాను. అంటే 200% అని అంటాడు బాను. గెస్ చేసిండు 200%. నేను అందుకే అప్పుడే లెక్కలు కూడా వేసుకుంటున్నా. ఒకవేళ మనకి ఇందులో పాయింట్స్ రాకపోతే మనకు 25 వస్తే మనం ఏ పొజిషన్లో అంటే ఆల్రెడీ వాళ్ళకి 25 ఉన్నాయి కదా, 25 ఉంటే ఏ పొజిషన్లో మనం నిలబడగలుగుతాం అని ఆలోచిస్తున్నా. అంటే చిన్ను నీకు మంచిగా చెప్పిన, శ్రీముఖి కూడా చెప్పింది ఫ్రెండ్షిప్ అంటే 7 దాకా వచ్చింది చూసినావా ఫ్రెండ్షిప్ అని అన్నది. నాకు ఇఫ్ ఇన్ కేస్ అంటే బాను చాలా బాగా ఆలోచిస్తుంది అనిపించింది. అండ్ ఇంకోటి చెప్తున్నాం, బాను అక్కడ సంధ్య వాళ్ళది పంచాయతీ జరుగుతుంది కదా, సంధ్య అండ్ సోనియా పంచాయతీ చేస్తున్నప్పుడు కొద్దిసేపటికి బాను రియలైజ్ అయిపోయి వసంతిని అండ్ జానుని లోపలికి తీసుకుని పోయి వాళ్ళు ఉత్తగా మైండ్ గేమ్ ఆడుతారు, జస్ట్ వాళ్ళు మనల్ని డైవర్ట్ చేస్తున్నారు, డైవర్ట్ కావద్దు నడుగురు అని చెప్పి లోపలికి పట్టుకొని పోయి ప్రొటెక్షన్ కానే ఉన్నాడు. ఆ తెలివి యూజ్ చేసిన అన్నట్టు. అంటే వీళ్ళు చేస్తున్న ట్రిగ్గర్ చేయడానికి, లేదంటే డైవర్ట్ చేసేసి ఇంకో సైడ్ పోయి దొంగతనం చేసేద్దాం మన కాయిన్స్ అనేది అనుకుంటున్నారని చెప్పి అనుకుని అటు వెళ్ళిందా. నాకు బాగా నచ్చింది. అంటే స్థిత ప్రజ్ఞతతో ఆలోచించడం, సమయస్ఫూర్తితో నిర్ణయం తీసుకోవడం అనే ఫీలింగ్ వచ్చింది. ఈ ఈడికి వచ్చేసరికి ఏంటంటే చిన్ను
జాను అంటుంది, చిన్ను నువ్వు మళ్ళీ ఫ్రెండ్షిప్ అని ఏడికి చూసినా చూడు, మనకి ఎన్ని ఎక్స్పీరియన్స్లు అయినా ఇట్నే ఉంటాం, మనం మారము, ఆయన గట్ట తీసుకుంటే గట్ట అని చెప్పి ఆమె బాధపడుతుంటే ఇక్కడ ఈమె బాధపడడం రైటా రాంగా మాట్లాడుకునే ముందు భాను ఏమంటాడు తెలుసా, అవును ఓకే తెలిసిపోద్ది కదా, మొత్తం ప్రపంచానికి తెలిసిపోద్ది ఒకవేళ అటు ఇటు అయితే. ఇప్పుడు ఆయన స్టీల్ అని రాస్తే కనుక ఆయన గురించి తెలుస్తుంది ప్రపంచానికి అని చెప్పి భాను అన్నాడు. లాజికల్లీ ఆడియన్స్ పరంగా కూడా రైట్. అయితే ఇక్కడ జాను కరెక్టా కాదంటే, ఇఫ్ ఇన్ కేస్ జాను చెప్పిందనో లేదంటే శ్రీముఖి చెప్పిండ్రనో భాను స్టీల్ అనేది సెలెక్ట్ చేసుకుని ఉంటే మనం ఈరోజు భానుని కూడా తప్పు పట్టేటోళ్ళం, లేదు దొందే అనుకునేటోళ్ళం. వీళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళ మీద వీళ్ళకి నమ్మకం లేదు. ఇప్పుడు ట్రస్ట్ ఇష్యూస్ ఎవరితో ఉన్నాయి, కళ్యాణ్ వసంతితో ఉన్నాయి కానీ జాను భానుతో లేవు. రెండోది, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు వీళ్ళు స్టీలు తీసుకుంటే ఏం లేదు పెద్ద బొక్క, అట్లా ఆలోచించినా భాను ఆలోచించింది రైటు. ఇప్పుడు వాళ్ళు స్టీల్ తీసుకుంటే వాళ్ళకన్నా పోతాయి, మనం ఇద్దరం స్టీల్స్ తీసుకుంటే ఇద్దరికి కాకుండా సున్నాకు పోతాం కదా. ఆ లాజిక్ కూడా కరెక్టే భాను వైపు నుంచి చూస్తుంటే. ఆవేశపడద్దంతే, మళ్ళీ చెప్తాను, స్థితప్రజ్ఞతతో ముందుకు పోవాళ్ళు. రైట్. ఇంకా జాను అంటది, ప్రపంచానికి తెలవడం ఏంది చిన్ను, మనకి తెలియాలి, మనం కదా గేమ్లు ఉండాలి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్లైనా మనకు బుద్ధి రాదు అనుకుంటా అలా తిట్టుకుంటుంది అన్నట్టు. వాళ్ళు ఏం రాసిర్రో ఏం రాయలేదో రాయొద్దని అయితే కోరుకుంటున్నా, దేవుని దయ వాళ్ళు అట్లా రాయకుండా ఉంటే హ్యాపీ. వాళ్ళు మన లెక్క ఆలోచించి గేమ్ కంటే మనకు బాండింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ అంటే హ్యాపీ. వాళ్ళు కూడా మనం అందరం కలిసి ఆడుతున్నాం అనుకుంటే హ్యాపీ ఫీల్ అవుతా. నీకు మంచి దోస్తు దొరికిండు, నాకు మంచి అన్న దొరికిండు అన్న ఫీల్ అవుతా. వాళ్ళు కనుక స్టీల్ అని రాస్తే కనుక నమ్మి మోసపోయిన అన్న బాధ అనేది చాలా కష్టంగా ఉంటుంది, అసలు మనం బాగా బాధపడతాం అని మళ్ళీ ఎంబటే చిన్న పిల్ల నీకంటే చిన్న పిల్లలు రూమ్కి వచ్చి వాష్రూమ్ వాడుకుంటున్నాం, మా ఇష్టం, మాకు ఏదైనా వాడుకుంటాం, మాకేం ఫరక్ పడదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నా గేమ్ నా ఇష్టం అని అంటున్నారు, నువ్వెవరు నన్ను ఆపడానికి అట్లా అంటున్నారు, అంత స్ట్రాంగ్ ఉన్నారు గేమ్లా. నువ్వేమన్నావు బాను, ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటున్నాను అన్నావు కదా, ఏం నేర్చుకున్నావు అంట అది. అయ్యో ఆయన చేసింది కరెక్టే, నువ్వే ఆవేశపడుతున్నావు జాను అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. రైట్. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్, నీతు అండ్ అంజలి పవన్ వీళ్ళు వాడు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ప్రియాంక గురించి. శివ్ చాలా ఆవేశపడు, బాగా హైపర్ అవుతాడు, ప్రియాంక చేయబట్టే కంట్రోల్ అవుతుండే. సేమ్ ఇదివరకు కూడా ఇదే టాపిక్ మాట్లాడుకున్నారు, సేమ్ టాపిక్ మళ్ళీ మాట్లాడుకుంటున్నారు అన్నట్టు. ఒకరు ఆవేశపడతారు, ఒకరు కంట్రోల్ చేస్తారు, అది కామన్. ఐదర్ అమ్మాయి హైపర్ ఉంటుంది, లేదంటే అబ్బాయి హైపర్ ఉంటాడు. అమ్మాయి హైపర్ ఉంటే అబ్బాయి కామ్ చేస్తారు, అబ్బాయి హైపర్ ఉంటే అమ్మాయి కామ్ చేస్తారు. లేదు ఇద్దరు హైపర్ ఉంటే కనుక కోర్టులో ఉంటారు. నేను చాలా చెప్పినా అంతే కదా. ఈగోలకు పోతే ఏం దొరుకుతాయి చెప్పు, విడాకులు దొరుకుతాయి, విడాకులే దొరుకుతాయి, విడాకులు అవుతాయి అట్లా. రైట్. నెక్స్ట్ మహేష్ గురించి అందరూ డిస్కషన్ చేస్తూ ఉన్నారు, మహేష్ శాండ్రా గురించి. సోనియా అంటది వాళ్ళ దగ్గర ఏదో సీక్రెట్ కాయిన్ ఉంది అంటది. ఏదో సీక్రెట్ కాయిన్ ఇచ్చారు వాళ్ళకి, దాంతో ఏదో జరిగిపోతుంది మొత్తం, ఆ సీక్రెట్ కాయిన్ మనమని ఎత్తుకోవాలన్నట్టు కాదు. అండ్ వాళ్ళకి ఏదో పవర్ ఉంది అని ఇంకోరు అంటారు, మొత్తం ఆట వాళ్ళ చేతుల్లోనే ఉందని ఇంకోరు అంటారు, నైట్ వాళ్ళ గేమ్ స్టార్ట్ అవుతుందని ఇంకోరు అంటారు. మొత్తం వాళ్ళ గురించి డిస్కషన్స్ అందరూ. అసలు ఎంత అంటే ఇంకా వాళ్ళు ఏదో రేంజ్ ఆఫ్ గూఢచారి 007 రేంజ్లో డిస్కషన్ జరుగుతున్నాయి. కానీ వాళ్ళు మాత్రం ఏం ప్లాన్ చేయలేదు, ఏం లేదు. లైట్లు ఆఫ్ చేశారు కదా, పండుకోరి అని చెప్తా అంటే, మీరు పండుకోరి అని ఎందుకు అంటున్నారు, మీరు పండుకోకుండా అని చెప్పి ఆయళ్ళ చుట్టే తిరుగుతున్నారు. వాళ్ళు బట్టలు పిండుకున్నారు, లైట్స్ ఆఫ్ చేసినాక బట్టలు ఎందుకు పిండుకున్నారు అని చెప్పి బట్టల కాడ ఎండేసే కాడ ఏడపోయినా వాళ్ళేం బట్టి తిరుగుకుంటా చూస్తూ ఉన్నారు. ఇంత గ్యాప్లా ఈ బ్రిట్టో మన సిద్ధు వీళ్ళంతా ఫన్ను కెమెరా దగ్గరికి వచ్చి ఒక్క క్వార్టర్ పంపించండి అని చెప్పి మ్యాన్షన్ హౌస్లో కూడా పంపిస్తే కనుక మొత్తం ఆట వేరే రకంగా చూపిస్తామని చెప్పి ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు కెమెరా ముందు. నువ్వు హ్యాపీ కదా అని చెప్పి కెమెరాతో అంటూ ఉన్నాడు అన్నట్టు బ్రిట్టో. ఆ తర్వాత తెల్లారింది అంతే, ఇంకా నైట్ ఏం చేయలేదు. వాళ్ళు చేస్తే బాగుండు, ఏదైనా అల్లరి చేస్తే మంచిగా ఉండేది, కొంత ఫన్ జనరేట్ అయ్యేది. అఫ్కోర్స్ వీళ్ళు కొంచెం సీరియస్ నోట్లోనే ఉన్నారు. మహేష్ శాండ్రా ఎంత ఫన్ చేయాలన్నా కానీ వాళ్ళతో అయితలేదు. ఏదో వాళ్ళ చుట్టూ అనుమానం తిరిగింది కాబట్టి కథ నడిచింది. వాళ్ళ తరపున ఇంకేదైనా చేయడానికి ప్రయత్నం చేస్తే బాగుండేది, కొంత కంటెంట్ క్రియేట్ అయ్యేది. నెక్స్ట్ వసంతికి ఒక మాట చెప్పన్నా, ఇప్పుడు వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఏం చేసినా అదే బెనిఫిట్. వాళ్ళు ఎంతెంత బాధపడతాంటే అంతంత హిట్ అవుతారు అంతే. ఇప్పుడు మనం ఒకరికి సింపతికి కనెక్ట్ అవుతాం చూడు, వాళ్ళని మనం లేపిడిచి పెడతాం. పోయిన సీజన్లో తనుజ కావచ్చు, పోయిన సీజన్లో మణికంఠ కావచ్చు, ప్రతి సీజన్లో ఒకరు ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, ఓడిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. వాళ్ళని చూసి మనం ఓదారుస్తూ ఉంటాం. ఇదే మనం ఏంటంటే మనిషికి కొన్ని ఉంటాయి, ఓదార్చడం అంటే మంచిగా అనిపిస్తుంది. ఇలాంటి రియాలిటీ షోలలో కామెడియన్స్ అంటే నచ్చదు జనాలకి. మా కామెడీ అనేది లేదంటారు. సీరియస్లీ మన లైఫ్లో, మన ఫ్యామిలీలో కానీ మన లైఫ్లో కానీ ఎవరైనా మన చుట్టుపక్కల నవ్వుతూ హ్యాపీగా ఉంటే కూడా మనం అంత పెద్దగా రియాక్ట్గా పట్టించుకోం, ఏదో కామెడీ పీసులే అనుకుంటాం.
అదే రియాలిటీ షోలలో కూడా కామెడీ చేసేటోళ్ళని పెద్దగా ఎక్కదన్నట్టు. కామెడీ చేస్తే పెద్దగా నచ్చరు. అదే ఇట్లా బాధపడతా ఎమోషనల్ అవుతా ఉంటే మనం ఓదార్చడానికి ప్రయత్నం చేస్తాం. ఇది హ్యూమన్ నేచర్ అంతే. ఎమోషనల్గా ఉన్నోడికి కనెక్ట్ అయినంత నిజంగా టఫ్ ఫైట్ ఇచ్చినోడు కనెక్ట్ గారు. ఇప్పుడు ఏమన్నా అంటే ఫీల్ అవుతారు. మళ్ళీ నిజం కదా, ఇది నిజం నిష్ఠూరంగా ఉంటుంది, నిజం చేదు ఉంటుంది, నచ్చది, ఏం చేస్తాం, నడుతుంది అంతే ఇక. రైట్. అవును, నా లెక్క నిజంగా నిజం మాట్లాడేటోడు ఎవడన్నా హైలైట్ అవుతాడా? కాడు. కొంచెం బ్లఫ్ చేయాలి. ఎవడైతే హైలైట్ అవుతుంటాడో వానికి భజన చేస్తే ఖచ్చితంగా క్లిక్ అవుతాం. ఈసారి బిగ్ బాస్లో చూడు, ఎవడ హైలైట్ అయితే వానికే భజన చేసి నేను సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ని సంపాదించి కూడా పైసలు సంపాదిస్తా చూడు. ఇది నా మాట శాసనం, నేను వేసింది ఆసనం. కాదబ్బా, అందరూ సజెషన్ ఇస్తారు నాకు కూడా. తెలుసా, నువ్వు పెట్టుకో, నీ ఎథిక్స్ ఉన్నాయి కరెక్టే, కానీ ఎవడైతే హైలైట్ అవుతుండో వానికి పాజిటివే చెప్పు. ఎందుకంటే నీకు ఎవ్రీ సీజన్ నీకు సబ్స్క్రైబర్స్ రారు, నీకు ఫాలోవర్స్ రారు, నీకు వ్యూవర్షిప్ పడిపోతుంది. నువ్వు మంచి 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 అంటావు, జనాలకు అది కాదు. హెచ్చులు కావాలి, లేపాలి, నువ్వు ట్రిగ్గర్ చేయాలి వాళ్ళని, వాళ్ళ భావాల్ని గెలికిడిచి పెట్టాలి. ఎవడైతే హైలైట్ అవుతుండో వాడిని హైలైట్ అని చెప్పాలి. అట్లా చేస్తేనే నీకు సబ్స్క్రైబర్లు వస్తారు, అట్లా చేస్తేనే నువ్వు హైలైట్ అవుతావు, అట్లా చేస్తేనే నువ్వు క్లిక్ అవుతావు అని నాకు ఎంతమంది మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు తెలుసా. నేనే వాళ్ళు ఎంత చెప్పినా కానీ ఇక్కడ నుంచి కదా, అమెరికా, ఆస్ట్రేలియా, మన యూకే, అన్ని ఆఖరికి అన్ని ఊర్లలోకి వెళ్ళి ఫోన్లు చేస్తారు, మెసేజ్ చేస్తారు. అన్న అట్లా కాదన్నా, నువ్వు క్లిక్ అయితే చూడాలని ఉందన్న, నువ్వు కూడా బిగ్ బాస్లోకి పోయి ఆదిరెడ్డి లెక్క కావాలన్నా, నువ్వు గెలవాలన్నా, నువ్వు మంచి సక్సెస్ కావాలన్నా లైఫ్లో, నువ్వు లౌక్యంగా ఆలోచించన్నా, నువ్వు న్యాయం నిజాయితీని పెట్టుకోకన్నా అని ఎంతో అడుగుతారు తెలుసా. నాకేమో ఈసారి చేస్తా ఇట్లనే అనుకుంటాం కానీ సరే ఎడు తిరిగి న్యాయంగానే ఉంటాం. ఓకే, నెక్స్ట్ మార్నింగ్ లేవంగానే భాను అంటాడు. భాను, మహేష్ వీళ్ళంతా కూడా అందరూ డార్మెంటరీలో పడుకుంటారు కదా. బాగా అంటారు అన్నట్టు, నైట్ నువ్వు ఏం చేస్తావు అని టెన్షన్తో చచ్చిపోయారు ఒక్కొక్కరు. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావు, ఇక ఒక్కొక్కరు ఒక్కో రకంగా అనుకున్నారు, మళ్ళీ స్టార్ట్ చేస్తావు కదా, స్టార్ట్ చేయాలని అంటుండు. అన్న తర్వాత అక్కడ బయట వసంతి కళ్యాణ్ వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళకి పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా భాను గురించి పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు స్టీల్ అని రాసిర్రు అని నేను అనుకున్నా. కానీ భాను మాత్రం మన మీద ఉంచిన నమ్మకం నాకు చాలా నచ్చింది. ఒకవేళ మనం బాధ పెట్టిన వాళ్ళం అవుతాం అని చెప్పి అదే డిస్కషన్ చేస్తున్నారు నూకరాజు, మహేష్ పోయి నూకరాజు దగ్గర, నూకరాజు నేను నీకు కూడా చెప్తున్నా, ఇది నువ్వు చేసి నీ దగ్గరనైనా ఉంచుకో, లేదంటే నాకన్నీ, నువ్వు అంజలి పవన్ వాళ్ళకి 1000 కాయిన్స్ తీసుకోవాలి, 1000 కాయిన్స్ టోకెన్స్ తీసుకొని అయితే నీ దగ్గర నన్ను పెట్టుకో, లేదా నా దగ్గర పెట్టుకో, అది ఎవరితో డిస్కస్ చేయొద్దు, ఓకేనా అని చెప్పిండు. నూకరాజు పోయి ప్రియాంక జైన్ శివకి చెప్పేసిండ్లే, అలా చెప్పిండు. మరి ఏమో వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనం చేసేది అయితే అదే, మనం ఉన్న ప్లానింగ్ అయితే అదే. కానీ అట్లా చెప్పిండు, నీకు కూడా చెప్పొద్దు అన్నాడు. అంటే ఎందుకు చెప్పొద్దు అన్నాడు అంటాడు శివు. ఆగు, ఆవేశపడకు నువ్వు అన్నిటికీ, ప్రతిదానికి దుద్దు అని లేతో ఆగు, చెప్పొద్దు అన్నంత మాత్రం చెప్పిన కదా, అయిపోయింది కదా అన్నట్టుగా మాట్లాడతారు. మహేష్ అంటారా అక్కడ నటరాజు మాస్టర్, ఇటు సైడ్ ఏమో పవన్ ఉంటారు. పవన్ ఉండగా భాను వాళ్ళని డిస్క్వాలిఫై చేద్దామని చెప్పి సాండ్రాతో అంటాడు. ఓకే రైట్ అంటే భాను డిస్క్వాలిఫైడ్ అని చెప్పి వెళ్ళిపోతూనే ఉంటాడు అక్కడికి వెళ్ళి. మాస్టర్ పవన్, మీరు ఒకవేళ ఇది విన్నది ఎవరితో డిస్కస్ చేస్తే కనుక చెప్తున్నా, మీరు కూడా డిస్క్వాలిఫై అవుతారు అనగానే నటరాజ్ మాస్టర్ ఉండి, నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను, నాకేం తెలియదు, ఇక్కడ ఏం జరిగిందో అనుకుంటూ పోతా ఉంటాడు. అది ఫన్నీగా అనిపిస్తుంది. కానీ ఇట్లాంటి ఫన్ జనరేట్ చేసిరట, అందరి దగ్గర పోయి ఇట్లాంటివి చెప్పిరట. అవి టెలికాస్ట్ చేస్తే ఈరోజు ఎపిసోడ్లో బాగుండేది, టెలికాస్ట్ చేయలేదు. ఆ తర్వాత మనకు టాపిక్ మారిపోయింది. రైట్, ఇక నటరాజ్ మాస్టర్ అంటాడు పవన్ తోటి, ఎక్కడో ఒక చోట రాసి పెట్టి ఉంటుంది. ఏమని రాసి ఉంటుందంటే కలెక్ట్ కాయిన్స్ అని, లేదంటే కాయిన్ సింబల్ వేసో ఏదో ఉంటుంది, అది మనం తీసుకొని రావాలి అని చెప్పండి. అంత ఆలోచించే అంత లేదు, ఇది బిగ్ బాస్ కాదమ్మా, నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ కాదు మాస్టర్. ఆ తర్వాత సిద్ధు, కళ్యాణ్, మనకు తెలుసని వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు అన్న సంగతి వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు అన్న సంగతి మనకు తెలుసు. కానీ టోటల్గా ఒకటి ఉంది, ఏదో అయితే ఉంది మొత్తానికి అని చెప్పి ఈ పాకిజాక్ మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు అన్నట్టు. ఆ తర్వాత నూకరాజు, ప్రియాంక జైన్ చెప్పిన కదా, అయిపోయింది. ఆ తర్వాత హలో మై డియర్ లవ్లీ కపుల్స్ స్టార్ట్ అయింది. మొత్తం పడిపోయింది డ్రాప్. లవ్ గురు వచ్చిండు. లవ్ గురు వచ్చి, అందమైన ఇల్లు నిలబడాలి అంటే పునాది ఎంత అవసరమో, బంధం నిలబడాలి అంటే నమ్మకం అంతే అవసరం. నమ్మకం లేని చోట ప్రేమ ఉండొచ్చేమో కానీ ఆ ప్రేమలో ప్రశాంతత అనేది మాత్రం ఉండదు. ప్రేమ అనే పుస్తకంలో నమ్మకం అనేది లేదంటే ఆ బంధం ముగిసిపోయిన కథ లాంటిది అని చెప్పిండు.
భారాలన్నీ దించి బంధాల్ని మరో మెట్టు ఎక్కించండి. నమ్మకానికి తగిన క్షణమేంటి, పెంచిన క్షణమేంటో రాయండి. మీ నమ్మకం తొలగిపోయిన విషయం ఏంటో ఇసుకలో రాయండి, మలిపేయండి అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఈ స్టార్ట్ వసంతి, కళ్యాణ్, గోల్డెన్ కపుల్ అనగానే వచ్చారు. వచ్చి ఇక అందరిది దాదాపు చాలామందిది ఒకటే స్టోరీ అబ్బా. వసంతి వచ్చి కళ్యాణ్కి ఒక ఎక్స్ ఉండే, ఆ అమ్మాయి వల్ల చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. పెళ్లి టైంలో కూడా అందరికీ నెగిటివ్స్ చెప్పింది, నాకు కూడా చెప్పింది, పెళ్ళి ఆపాలని చెప్పి ట్రై చేసింది. అయినా కానీ నేను ట్రస్ట్ చేసిన, తనని ట్రస్ట్ చేసిన కాబట్టి ముందుకు పోయినా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఉన్నామంటే కళ్యాణ్ ఉండి వసంతి గారు నన్ను నమ్మారు. ఆ రోజు ఆమె ఏం చెప్పినా కానీ ఒక మాట ఆమెకు సమాధానం చెప్పింది. నేను కళ్యాణ్ని నమ్ముతున్నాను, కళ్యాణ్ అని చెప్పి నమ్మింది. అండ్ వసంతి గారు నా లైఫ్లోకి వచ్చారు, నా లైఫ్ అంతా మారిపోయింది. కళ్యాణ్ గారు వసంతి గారు అని అంటున్నారేంటి కొత్తగా? నా పెళ్ళం అనేది కదా మీరు. ఓకే, ప్రియాంక జీనని శివ వాళ్ళది కాపీ కొట్టారు. ఓకే, లవ్ గారు ఓకే రాసింది, మలిపేసింది, ఆయన ట్రస్ట్ సంథింగ్ ఏదో రాసిండు, నమ్మకం అని రాసిండు, అయిపోయింది, వచ్చేసారు. బండ మీద రాసి బండ పడేసి వచ్చారు. రైట్. నెక్స్ట్ మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు వచ్చారు. సేమ్ మహేష్కి ఒక ఎక్స్ ఉండేనంట, ఆ అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడంట. చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్లో ఎక్స్ అంట ఆమెతో కంటిన్యూగా చాట్ చేస్తుంటే, ఆమె నుంచి మెసేజ్లు కాళ్ళు వస్తుంటే, చిన్నప్పటి నుంచి ఎక్స్ అయితే ఇప్పుడు ఎందుకు కాల్స్ చేస్తుంది రీసెంట్ టైమ్స్లో? ఏ ఊరికట శాండ్రా. ఆ తర్వాత మా ఇద్దరి మధ్యలో టైం ఎక్కువ స్పెండ్ చేసిన, ఫోన్ పాస్వర్డ్స్ అన్నీ ఓపెన్గా పెట్టినా అసలు ఆమెతో చాట్ చేయలేదు. అప్పటి నుంచి కట్ అయిపోయింది, అంతే ట్రస్ట్ బిల్డ్ అయింది. స్పెండ్ టైం అనేది మెయిన్ సూత్రం అని చెప్పేసింది మహేష్. ఏం చెప్తారు? నమ్మకం విరిగిపోయిన ప్లేస్ ఏంటి, నమ్మకం అతుక్కున్న ప్లేస్ ఏంటి అని చెప్పమంటే ఏడికెళ్ళి వైఫ్ అండ్ హస్బెండ్స్ కొన్ని ఏళ్ళ నుంచి సంసారం చేస్తుంటే, లేకపోతే రీసెంట్లీ సంసారం చేస్తున్నా కానీ వాళ్ళ నమ్మకం బ్రేక్ అయిన సిచ్యువేషన్స్ ఎన్ని ఉంటాయి? నమ్మకాలు బ్రేక్ అయిన సిచ్యువేషన్స్ అంటే నటరాజ్ మాస్టర్ నీతుతో గట్టిది పెట్టారు కానీ మీతో తుతాయి. నెక్స్ట్ ప్రియాంక జన్ శివ్ ఫస్ట్ లవ్. ఇదొకటి మంచిగా ఉంది. శివ్ చెప్తాను అన్నట్టు, నాకు ఒక ఎక్స్ ఉండేది. అంటే ఫస్ట్ ఏంటంటే నాకు ఫస్ట్ లవ్ ఆమెతోటి నాకు చాలా చాలా క్లోజ్, అంటే చాలా టాక్సిక్ రిలేషన్షిప్ ఉండే, పొసెసివ్నెస్ ఇవన్నీ కాదు, చాలా టాక్సిక్ లవ్ ఉండేది. ఆమె వల్ల నేను చాలా ఫస్ట్రేట్ అయినా. ఒక 15 ఫోన్లు బలగొట్టిన, షూటింగ్ స్పాట్లో కూడా నేను ఫోన్లు బలగొట్టడం, సీరియస్ అవ్వడం, ఏడవడం ఇవన్నీ కూడా చూసింది. కోవిడ్ టైంలో ఆ లవ్ స్టోరీ ఎండ్ అయిపోయిన తర్వాత నేను చాలా ఇంకో అమ్మాయి వద్దు, నేను సింగిల్గానే ఉండాలనుకున్నా. అప్పుడు ప్రియాంక గారు ప్రపోజ్ చేస్తే నేను 2 days టైం తీసుకుని యాక్సెప్ట్ చేసిన. ఇంకొక ఛాన్స్ ఇవ్వాలన్నా, సింగిల్గా ఉండిపోవాలన్నా, ఇంక నా లైఫ్కి నేను ఒక ఛాన్స్ ఇచ్చుకోవాలన్నా వద్దా అని అనుకుని ఛాన్స్ ఇచ్చుకున్నా ప్రియాంక గారిని. ఆ తర్వాత ఈమెను కూడా చాలా ఇబ్బంది పెట్టింది ఆమె. అయినా కానీ ఆమె నాతో ఉంది, ట్రస్ట్ అసలు బ్రేక్ కాలేదు. స్టార్టింగ్లో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి, ఇవన్నీ జరిగినాయి అని చెప్పిండు. ఫాల్స్ లవ్, మై ఫస్ట్ లవ్ ఈజ్ ఫాల్స్ లవ్, అదొకటి అని చెప్పేసి ఆ లవ్, హోపు, పేషెన్స్ ఇవన్నీ ఉండాలి అని చెప్పి లవ్లో ప్రియాంక చెప్పింది. అర్థం చేసుకోవాలి ఈయనని కూడా. ఈయనకి షార్ట్ టెంపర్ అనేది మనకు అర్థమైపోయింది. సర్రని లేస్తాడు, సర్రని కూల్ చేస్తూ, లేకపోతే కథం. అసలు మనోడు ఒకవేళ సోలోగా మనోడు బిగ్ బాస్కి వస్తే కనుక పెంటే ఈజీగా మొత్తం అమ్మ షార్ట్ టెంపర్, కోపిస్టి అన్న పేరు తెచ్చుకొని బయటకు వస్తాడు. ప్రియాంక ఉంటేనే కీ అన్నట్టు. అంటే ఐస్ వాటర్ పోస్తూ ఉంటుంది, రియాక్టర్ పైన నీళ్ళు పోస్తూ ఉండాలి ఎప్పటికీ, లేదంటే చల్లబడదంటే పేలిపోద్దట. ఆ టైప్లో ఉన్నాడు మనిషి. మనోడు రియాక్టర్ రాసి ఉంటాడు, న్యూక్లియర్ రియాక్టర్లు ఉంటాయి, అటువంటి రియాక్టర్ రాసి ఉంటాడు. పైనుంచి వాటర్ పడుతూనే ఉండాలి, ప్రియాంక జన్ పక్కన ఉండాలి, కూల్ చేస్తూనే ఉండాలి, లేదంటే మనోడు ఢామ్ అంటాడు. నెక్స్ట్ నువ్వు ఒక నటరాజ్ మాస్టర్ నీతో వచ్చారు. పెళ్ళికి ముందు ఏం చేసినా ఓకే, పెళ్ళైన తర్వాత మాత్రం ఆగాలి. కానీ మొగోళ్ళకి ఏంది, ఆ తర్వాత కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అట్లాంటిది నేను మిస్టేక్ చేసిన. ఆ తర్వాత నా మీద ఎప్పుడు కూడా అసలు మాట్లాడేది, ఎప్పుడు నాకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే, తగ్గే మాట్లాడితే, అట్లాంటిది నేను డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా దొరికిండు అని చెప్పింది కదా. దొరికినప్పుడు భద్రకాళి అయింది ఆమె, చాలా సీరియస్ అయింది. ఒకవేళ ఇంకొకరు ఉంటే ఆ పొజిషన్లో సింపుల్గా మీడియాకి పోతే నా పరువు పోయేది, నా లైఫ్ పోయేది. అట్లా చేయలేదు. కానీ ఆమె చాలా ట్రామా అనుభవించింది. 3 నెలలు అసలు నేను కూడా ఏ పనికి పోలేదు. ఆమెకు సారీ చెప్తూ, బతిలాడుతూ ఆమెతోటే ఉన్నా. అప్పటి నుంచి ఆమెకి నాకు మధ్యలో సీక్రెట్స్లో నేను తప్పు చేసిన అని ఒప్పుకొని అప్పటి నుంచి 3 నెలలు కంటికి రెప్పలాగా కాపాడుకున్నా. రాత్రికి రాత్రి లేచి 5th floor పైకి ఎక్కేసి, అంటే అటెంప్ట్లు చేసి, ఈ కథ ఇవన్నీ డేంజరస్ కథలు ఉన్నాయి లేలే. సో కొన్ని అటెంప్ట్లు చేయడానికి పోతుంటే నేను కాపాడి మళ్ళీ తీసుకొచ్చి ఉండి అసలు నిద్రలు పోకుండా ఉండేది. కళ్ళ కింద నల్ల మార్కులు వచ్చేసి మొత్తం జీవితమే ఆగమైపోయింది. 3 నెలలు బతిలాడి కంట్రోల్ చేసిన. ఆ తర్వాత సంవత్సరం పట్టింది ఆమె ట్రస్ట్ నేను పొందడానికి. సంవత్సరం తర్వాత మళ్ళీ ట్రస్ట్ వచ్చింది. అట్లా లైఫ్ వన్స్ ట్రస్ట్ వచ్చిందంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నమ్మకం పోగొట్టుకోకుండా మంచుకున్నా అని చెప్తాడు. నట రాజావారు మంచి కళాపోషకులే. నీతో ఉండి ఫస్ట్ టైం నేను ఆయనని రారా నువ్వు ఇంటికి అని పిలిచింది. నేను ఎప్పుడు ఆయనని అసలు మాట్లాడను. ఆయన ఫస్ట్ టైం అట్లా జరిగిన తర్వాత, దొరికిన తర్వాత
ఆయన ఇంటికి రమ్మంటే ఫోన్లో చూసిన అన్నది ఈమె. ఆయనేమో ఇదివరకే డైరెక్ట్‌గా చూసిండు. ఇప్పుడేమో ఫోన్లో చూసిండు. 2 ఉన్నాయి. ఈయన చాలా శృంగార వీర తెరరేర చాలా ఉంది కథ. ఆయన కూడా చెప్పుకున్నాడు కదా 'అర్జున్ రెడ్డి' అని. సో, ఫస్ట్ టైం నమ్మకం పోయింది. పెళ్ళైన తర్వాత నమ్మకం పోయింది. నమ్మకం పోయిన తర్వాత చాలా బాధపడ్డా. ఇంక నేను అసలు అది భరించలేను. అనుభవించిన నరకం అనుభవించిన. అండ్ నేను పెళ్ళి, మ్యారేజ్ అంతా కూడా లవ్ మ్యారేజ్ కాబట్టి నాకెవరు లేరు. అండ్ లవ్ మ్యారేజ్ కాబట్టి నేను ఎవరికీ చెప్పుకోలేని సిచ్యువేషన్, ఉన్న అక్కకి కూడా చెప్పుకోలేని సిచ్యువేషన్. బాగా ట్రామా అనుభవించింది. నేను నమ్మి వచ్చిన పర్సన్ ఇట్లా చేసిందని బాధపడ్డది. అది. సో, ఓకే. ఆ తర్వాత ట్రస్ట్ వచ్చిందంటే ఇప్పటివరకు ట్రస్ట్, ఇప్పుడు ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ, ట్రస్టెడ్ ఫ్యామిలీ అండ్ పాప, హ్యాపీ లైఫ్ అన్నట్టుగా చెప్తారు. ఆ తర్వాత అంజలి, పవన్. మాకు అంత పెద్ద ట్రస్ట్ ఇష్యూస్ ఏం లేవు కానీ ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి. మా అమ్మోళ్ళు ఫోన్ చేసినామని వాళ్ళు అంటారు. ఈమెనేమో ఫోన్ చేయలేరు వాళ్ళని ఏమంటది ఒకటి అంటే ఏదో సిచ్యువేషన్లో అది పెరిగి 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 నాకు కోపం వచ్చి నీకు చేసినా కానీ చేయలేదంటున్నాను, ఫోన్ ఇయ్యి, ఏంది ఫోన్ ఇయ్యి అంటే నేను ఇయ్యనని అంటే ఇంకా దాని మీదకి వెళ్ళి ఎందుకు ఇయ్యవు ఏంది అని చెప్పి లొల్లి అయింది. ఫోన్ గుంజుకొని చూస్తే అలా ఫోన్ లేదు. ఇంకో ఫోన్కి వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళు చెప్పింది కరెక్టే, ఈమె చెప్పేది కరెక్టే. కట్ చేస్తే నేను బాగా గొడవ పెద్దగా అయిపోయి కొన్ని నెలలు మాట్లాడుకోకుండా యానివర్సరీకి కూడా ఉండకుండా వెళ్ళిపోవడం ఇవన్నీ జరిగింది అట్నే అని చెప్పిండు. ఇది ఫ్యామిలీ, ఇది ట్రూలీ ఫ్యామిలీ, ఫ్యామిలీ పంచాయతీ. రైట్. ఆ తర్వాత సంధ్యా బ్రిటో సేమ్ ఎక్స్ ఉండే అండ్ ఎక్స్ తోటి మాట్లాడుతుంటే దొరికిన తర్వాత పాత ఫోన్ ఉండే, పాత ఫోన్ ఆడ పెట్టేసిపోయినప్పుడు ఆ పాత ఫోన్ చూస్తే అందులో దొరికిన తర్వాత గొడవ అయింది. ఆయన వచ్చింది, కాళ్ళ మీద పడ్డాడు, సంథింగ్ ఇట్లాంటి స్టోరీ, సిమిలర్ స్టోరీ చెప్పిన తర్వాత ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేయలేకపోయినా, ఆ తర్వాత యాక్సెప్ట్ చేసిన సారీని. అప్పటి నుంచి అనగానే ఇక బ్రిట్టో చెప్తాడు ఇట్లా అంటున్నాడు, పక్క నుంచి కామెడీ చేస్తున్నాడు. ఆ తర్వాత ఏముంది, అప్పటి నుంచి ఫేస్ లాక్, ఫోన్ లాక్ అన్నీ ఆమెకి ఇచ్చేసాం. ఆ తర్వాత ఎప్పుడు ఫోన్ వచ్చినా, ఎవరి ఫోన్ వచ్చినా లౌడ్ స్పీకర్ పెట్టి హలో చెప్పు అని చెప్పి మాట్లాడుతున్నా, అయిపోయింది అని చెప్పిండు. పుట్టిట్ ఇన్ లౌడ్ స్పీకర్ అని చెప్పి మాట్లాడినా అయిపోయింది. ట్రస్ట్, బిలీవ్నెస్ అని చెప్పి మాట్లాడింది. ఆ తర్వాత నూకరాజు ఆసియా వల్ల ట్రస్ట్ ఇష్యూ అంటే ఇరుగు పొరుగు వాళ్ళు లేదంటే తోటోళ్ళు ఎవరో చెప్పుడు మాటలు వినడం వల్ల నన్ను దూరం పెట్టడం కానీ, నాతో సరిగ్గా ఉండకపోవడం కానీ స్టార్ట్ చేసింది. దానికి ఆ పాయింట్ మీద నాకు నచ్చలేదు. కొన్ని రోజులు ఆశ నచ్చలేదు. ఆమెకి రివర్స్లో చాలా చుక్కలు చూపించింది నేను అనే పాయింట్ చెప్పిండు. ఎవరో చెప్పిర్రు చాలా కోపం ఎక్కువ వాడికి, వాడితో అవసరమా, వాడి కోపంతో కొడతాడు వాడు, అట్లా ఇట్లా అని చెప్పి చాలా ఇంజెక్ట్ చేస్తే నన్ను అట్లా దూరం పెట్టడానికి ప్రయత్నం చేసింది. బిహేవియర్ చేంజెస్ వచ్చేసినాయి అండ్ నన్ను చెక్ చేయడం మొదలుపెట్టింది. ఫోన్లు చెక్ చేయడము అండ్ ఫాలో చేయడము ఇట్లాంటివి చేసింది. నాకు కోపం వచ్చింది. ఒకసారి మా ఫ్రెండ్కి ఒక ప్రాబ్లం వస్తే అటు పోతుంటే కూడా వెనకాల రాత్రి 12 o'clock కూడా నన్ను ఫాలో చేసింది. సో అప్పుడు నాకు కోపం వచ్చి తీసుకుపోయి ఆమెకు మళ్ళీ వారం రోజులు టార్చర్ చూపించినాడు. చూసిన నూకరాజు టార్చర్ చూపించింది, రిటర్న్లో టార్చర్ చూపించి ఆమె దారిలోకి తెచ్చుకున్నాడు. పాపం ఆసియా కాబట్టి దారిలోకి వచ్చింది. ఇంకోరు రిటర్న్లో టార్చర్ చూపిస్తే నువ్వు నాకు వద్దనేటోళ్ళు. ఇవాళ రేపు ఆడవాళ్ళు అసలే సర్ర అంటారు. స్విచ్ బుడ్డి కంటే ఫాస్ట్గా బుస్సు అంటారు, ర్యాకెట్ కంటే స్పీడ్గా చప్పని వెళ్ళిపోతారు. అట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. అట్లాంటిది ఆమె పాపం ఆసియా చాలా మంచి ఆమె కాబట్టి పట్టుకొని ఉన్నది. నూకరాజు ఆసియా మూడేసి దగ్గరికి ఉంచేది. ఆసియా కంట్రోల్లో ఉండేది. పాపం ఆయనే తిట్టినా ఏమన్నా కానీ నా ఓడే అనుకొని ఆమె భరించి, ఓపిక ఎక్కువ, మా అమ్మాయికి ఓపిక ఎక్కువ. వెరీ నైస్. చాలామంది అబ్బాయిలు కోరుకునే కైండ్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలందరూ అనుకుంటారు అన్నట్టు. అబ్బాయిలంతా అనుకుంటారు వచ్చే అమ్మాయి వాళ్ళ హస్బెండ్నే హీరో లెక్క చూడాలి, కొంచెం దిగ్గరతనం ఉండాలి, ఆమెకి తెలియవద్దు, నేను చెప్తే ఆమెకి తెలియాలి, అంటే ఏదైనా విషయం మీద ఆమెకి పెద్ద జ్ఞానం ఉండద్దు, ఆమెకి ఏం తెలియకపోతే నేను చెప్తే నేర్చుకోవాలి, ఇట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి అన్నట్టు బాయ్స్కి. కానీ అబ్బాయిల కంటే 4 ఏళ్ళు ముందే ఉంటారు మెచ్యూరిటీ లెవెల్లో. అందుకే ఏం చేస్తారంటే వెనకటోళ్ళు 10 ఏళ్ళు గ్యాప్ ఇచ్చేది. వాళ్ళు 4 ఏళ్ళు ముందైనా కానీ అబ్బాయిది పెద్దగా ఉంటుంది. ఇక్కడ సేమ్ ఏజ్ దగ్గర వాళ్ళు చేసుకుంటే వాళ్ళు మనకంటే ఎక్కువ ఆలోచిస్తారు, 4 ఏళ్ళ ముందు ఆలోచిస్తారు. అది అట్లా ఉంటుంది అన్నట్టు. ఉంటాయి అబ్బాయిలకు కూడా ఇట్లాంటివి ఉంటాయి అన్నట్టు కోరికలు. సో ఇక్కడ నూకరాజు చెప్పినట్టు ఉంటుంది. ఆసియా కూడా సిమిలర్ టాలెంటెడే, కానీ నూకరాజు చెప్పినట్టు ఉంటుంది. సో ఇక్కడ కాకపోతే ఏంటంటే మన రూడ్నెస్ కొంచెం కనబడుతూ ఉంటుంది అండ్ అతి ప్రేమ కూడా కనబడుతుంది మనకి. కానీ ఏదో ఒకటిలే దేవుడు బంధం అతను మూడేస్తాడు. ఇక్కడ కాదు బై హెవెన్లోనే మేడ్ ఫర్ ఈచ్ అదర్ సంథింగ్. సార్ ఇది మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నట్టుగా కపుల్స్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. కాబట్టి మనం ఎవరికి మూడేస్తారో తెలియదు, దేవుడు ఎక్కడ మూడేసిండో తెలియదు. వాళ్ళ సంసారాలు వాళ్ళకి నచ్చినట్టుగా నడుతూ ఉంటాయి, ఒక్కొక్కరు ఒక తీరు. రైట్. నెక్స్ట్ నూకరాజు ఆసియా. ఇక ఆ తర్వాత అప్పటి నుంచి మాకు గొడవ జరిగింది. ఆ తర్వాత నమ్మకం, మ్యారేజ్ అంటేనే ప్రేమ అంటేనే నమ్మకం అన్నట్టుగా చెప్పారు, వెళ్ళిపోయారు, కూర్చున్నారు. నెక్స్ట్ సోనియా అండ్ సిద్ధు.
వచ్చిర్రు. మా మధ్య పెద్దగా ఏం జరగలేదు. చిన్న చిన్న ఇష్యూలు జరుగుతాయి. ఏమైనా జరిగితే కనుక ఈమె మా ఇంటికి వెళ్ళిపోతది. మా అమ్మ నాన్నకి ఫోన్ చేస్తే వెళ్ళిపోతది. మామయ్య నేను వచ్చేస్తున్నాను వెళ్ళిపోద్ది. అట్లా ఒకసారి వెళ్ళిపోయింది చెప్పక చేయక. మామయ్య నేను వచ్చేస్తున్నా, మీ అబ్బాయి ఇట్లా నన్ను తిట్టిండు అన్నట్టు కానీ వెళ్ళిపోయిందట. వెరీ నైస్. వీళ్ళది ఏంటంటే బాండు డైరెక్ట్గా పేరెంట్స్ తోటి కనెక్టివిటీతో ఉండడం. ప్రియాంక జైన్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఆసియా వాళ్ళు కానీ పేరెంట్స్ తోటి కనెక్టివిటీలో ఉండడం అనేది బాగుంది. నైస్. తర్వాత మనకి ఇక ఆ తర్వాత ఏం లేదు, భయాలు పొసెసివ్నెస్లు. ఇక సోనియా బాగా చెప్తుంది ఇట్లాంటి వాటిలలో బాండింగ్ గురించి చెప్పమంటే. భయాలు పొసెసివ్నెస్ అనేటివి ఉంటాయి ప్రేమలో, కానీ హెల్తీ రిలేషన్షిప్ మాది చాలా బాగుంది, మాది ఏం పెద్దగా ఏం లేదు అంటే ఇట్లా చిన్న చిన్న గొడవలు అయితేనే ఉంటాయి, కలిసిపోతూనే ఉంటాం అని చెప్పింది. ఇప్పుడు ఇదే చెప్తారు వీళ్ళు. నైస్. ఆ తర్వాత జాను బాను వాళ్ళు వచ్చారు, లాస్ట్ కపుల్ వీళ్ళే. పెళ్ళైన కొత్తలో యాక్చువల్లీ స్టెప్ మదర్, అదే ఈయనకి బానుకి స్టెప్ మదర్ ఉంది కదా, ఆమె వల్ల ఇలా సంసారం విడిపోయేదాకా పోయింది అనే పాయింట్ మెయిన్. సో వీళ్ళు ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఉప్పల్లో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటకు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు మణికొండకు పోయి ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత, మణికొండలో ఇల్లు కొనుక్కున్న తర్వాత వాళ్ళ లైఫ్ హ్యాపీగా మారిపోయింది. మా మధ్యలో డిస్టర్బెన్సెస్ ఏం లేవు. 2023 నుంచి అసలు డిస్టర్బెన్సెస్ లేకుండా మంచిగా ఉన్నది మణికొండ అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత అన్నట్టు చెప్పారు. వెరీ నైస్. నాకు ఉప్పల్లో ఇల్లు తెలుసు. వాళ్ళ స్టెప్ మదర్కి బిజినెస్ కూడా ఉంటుంది, శారీస్ బిజినెస్. వీళ్ళదేమో ఈవెంట్స్ బిజినెస్. ఇదంతా మా వాళ్ళ బ్రదర్ ఏమో ఫారెన్లో ఉంటాడు. ఇవన్నీ మనకు తెలుసు. ఉప్పల్లో ఇల్లు కూడా తెలుసు. చాలా గట్టి అనుబంధం ఉండే, అంటే నేను ఈవెంట్లు గట్టిగా చేసేటప్పుడు, ఈవెంట్ జబర్దస్త్ చేసేటప్పుడు కూడా ఈవెంట్లో కూడా బాగా పరిచయం. చాలా ఈవెంట్లు చేసిన ఆయన, చాలా అంటే చాలా. జాను నేను కలిసి చాలా ఈవెంట్లు చేసినాం. యాంకర్గా ఆమె, ప్రజెంటర్ అయింది, ఎంటర్టైన్మెంట్స్, ఆర్ట్స్, మిమిక్రీలు ఇట్లాంటి ప్రజెంట్ స్పెషల్ యాక్ట్స్ అనేవి ఉన్నాయి కదా, అవన్నీ ప్రజెంట్ చేయడానికి నేను పోయేటోని. భాను ఈవెంట్లో తను చేసేది, అండ్ భాను అన్న ఈవెంట్లో నేను రెగ్యులర్గా చేసేది ఆర్టిస్ట్గా. చాలా ఏళ్ళు రెగ్యులర్గా చేసేది, గేమ్స్ కావచ్చు, ఇక చాలా స్పెషల్ యాక్ట్స్ అయితే చాలా ఏళ్ళు చేసినాం. బాగా మెమరబుల్ డేస్ ఉంటాయి కొన్ని, మర్చిపోలేని కొన్ని ఈవెంట్స్ ఉంటాయి అన్నట్టు మా కాంబినేషన్లో కూడా. ఒక ట్రాజిక్ ఈవెంట్ కూడా ఉంటుంది, అందుకే బాగా గుర్తు నాకు. డెంగ్యూ ఫీవర్ ఇట్లా నిల్చోడానికి కూడా లేదు. ఈవెంట్ ఆల్రెడీ కమిట్ అయినా. ట్యాబ్లెట్లు డోసు మీద డోసు వేసుకొని ఇట్లా పడిపోతున్నా అయినా కానీ పోయి ఈవెంట్ చేసిన. అది మామూలు మెమరీ కాదు. ఒక స్కూల్ గ్రౌండ్లో పెట్టిర్రు ఈవెంట్ పెద్దది. ఆ స్కూల్ గ్రౌండ్లో పెడితే స్కూల్ బెంచ్ లోపల ఒక రూమ్ ఓపెన్ చేయించుకొని, నాకు ఓపిక లేదు కూర్చోడానికి, లేదు చైర్లో కూర్చోడానికి, లేదు సోఫాలో కూర్చోడానికి లేదు, స్కూల్ బెంచ్ లోపలికి పోయి స్కూల్ బెంచ్ మీద పడుకున్నా. చాలా ఇబ్బంది. ఎంత నరకం చూసినామంటే ఆ ఈవెంట్లో నరకం చూసిన. అది బాను ఈవెంట్. అరే చాలా మెమరీస్ ఉన్నాయి. రైట్. అది ఈ తర్వాత ప్రేమతో మీ ప్రేమగారు అని చెప్పిండి, వెళ్ళిపోయింది. కథ అయిపోయింది. అబ్బా తిన్నవయ్యా ఎపిసోడ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఏం చెప్పారు ఇక్కడ సోదప్ప కదా అట్లా. సో ఇది ఎపిసోడ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. లెంత్ అయినా లాగ్ అయినా మనం ఏం చేయలేము, అక్కడ ఏం జరిగిందో చెప్పాల్సి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయరు, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేసి ఉంటా. టేక్ టాటా బై బై, నమస్తే. దిస్ ఇస్ యువర్ సిర్పన్ అసలు 65 సైనింగ్ ఆఫ్. టాటా బై బై, సెబ్బకేర్.